హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే దిస్ ఈస్ ది పార్ట్ 3 వీడియో యూనిట్ 3 పార్ట్ 3. మీరు ఒకవేళ పార్ట్ 2 అండ్ పార్ట్ 1 చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి ఆ వీడియోస్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను పార్ట్ 1 పార్ట్ 2లో ఇక్కడ బిజినెస్ స్మాల్ ఎంటర్ప్రైజ్ నుండి ఇక్కడ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్ వర్క్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో preparation of primary element project reports, project appreciation and sources of information, classification of needs and agencies గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇది ప్రిపరేషన్ ఆఫ్ ప్రీ ఎలిమెంటరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, పీపీఆర్. ఓకేనా? దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే పీపీఆర్ ఈజ్ ఎ బ్రీఫ్ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ యూజింగ్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ project planning. It provides essential information about the proposed business projects and helps entrepreneurs, investors, and financial institutions assess the project's feasibility before preparing a detailed project report. ఏంటి ఈ ప్రీ ఎలిమెంటరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గురించి ఏంటి అంటే ఇది ఒక చిన్న డాక్యుమెంట్, ఒక బ్రీఫ్ డాక్యుమెంట్. ఏంటి ఇది మన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్లో, అంటే ఇప్పుడు మనకి పీపీ ఉంటుంది ప్రాజెక్ట్ ప్లానింగ్లో, అంటే దీన్ని మనం ప్రిపేర్ చేయకముందు చిన్న పీపీఆర్ అనేది అవసరమా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మనం తీసుకోవడం అసలు నిజంగా అవసరమేనా, అంత టైం ఇంకా మనీని పెట్టడం అవసరమా అని చెప్పి చిన్న అనాలిసిస్ అనేది. దాని యొక్క ఇట్ ప్రొవైడ్స్ ది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బిజినెస్ ప్రాజెక్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్సెస్ ది ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ బిఫోర్ ప్రిపేరింగ్ ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ క్రియేట్ చేయకముందే దీనికి ఇంత పెట్టుబడి అవసరమా, ఇంత బిజినెస్ మనం ప్రపోజ్ చేయడం అనేది అవసరమా అని చెప్పి ఈ ప్రీ ఎలిమెంటరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనకి చెప్తారు. ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆఫ్ ఎవాల్యుయేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క ఫీజిబిలిటీ ఈజీ. ఈ ప్రాజెక్ట్ని మనం ప్రపోజ్ చేసినప్పుడు ఎంత ఫండింగ్ రైజ్ చేయొచ్చు, ఎంత ఫండింగ్ రైజ్ చేస్తే ఒక బిజినెస్ లాంచ్ చేసినప్పుడు దానివల్ల మనం ఎంత ప్రాఫిట్ సంపాదించవచ్చు అని చెప్పి ఒక బ్రీఫ్ స్ట్రక్చర్ని రాయడమే ఈ పీపీ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్. తర్వాత ఎస్టిమేట్స్ ది ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఫండింగ్ ఎంత అవసరం పడుతుంది. తర్వాత యాక్సెస్ ప్రాఫిటబిలిటీ అండ్ రిస్క్, మనం ఎంత డబ్బుని సంపాదించవచ్చు, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎంత రిస్క్ని మనం ఎదుర్కోవాలి అనేది చెప్తుంది. తర్వాత ఆప్టెన్ ప్రీ ప్రీలిమినరీ అప్రూవల్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ అండ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఈ చిన్న డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ లేదంటే బ్యాంక్స్ దగ్గరికి పోయినప్పుడు ఓకే నీ ఐడియా చాలా బాగుంది, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురావి అన్నప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్రియేట్ చేసుకొని పోవాలి. అర్థమైందా? మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫస్టే క్రియేట్ చేసుకుని ఇస్తే నీ ఐడియా బాగాలేకపోతే రిజెక్ట్ చేసినప్పుడు ఇంత టైం అండ్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. ఫస్ట్ మనం ఒక చిన్న రిపోర్ట్ చేసుకుని బ్యాంక్స్ దగ్గరికి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి పోయినప్పుడు ఐడియా బాగుందంటే ఓకే, ఐడియా బాగాలేదంటే ఐడియా చేంజ్ చేసుకుందాం. దానివల్ల ఎక్కువ టైం ఇంకా ఎనర్జీ వేస్ట్ కాదు కదా. అట్లా ప్రొవైడ్ ఏ బేసిక్స్ ఫర్ ప్రిపేరింగ్ ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది చిన్న బేసిక్స్ ఇస్తుంది మనం పెద్ద రిపోర్ట్ని క్రియేట్ చేయడానికి. ఓకేనా? తర్వాత కంటెంట్స్ ఆఫ్ ప్రీ ఎలిమెంటరీ ప్రాజెక్ట్ రిపోర్ట్. దీంట్లో ఏముంటుంది? ప్రాజెక్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్ కన్సల్టింగ్ సర్వీసెస్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఇట్ ఈస్ ద ప్రాజెక్ట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి? సర్వీస్ ప్రొవైడ్ చేయడం. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఐడియా. ప్రాజెక్ట్ ఐడియా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మార్కెట్లో ఎవరైనా ఉన్నారా? ఈ ఐడియా నీకు ఎందుకు వచ్చింది? మార్కెట్లో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారా? నువ్వు క్రియేట్ చేయబోయే ప్రోడక్ట్కి లేదా సర్వీసెస్కి. ప్రమోటర్ ప్రొఫైల్ ఏంటి? ఒకవేళ నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అనుకుందాం. ఐ ఆమ్ ది ఫౌండర్ ఆఫ్ ధనశాల. తన ప్రొఫైల్ ఏంటి? తను వేరే బిజినెస్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేశాడా? తను వేరే బిజినెసెస్కి సక్సెస్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం తన మీద పెట్టుబడి పెడితే తను ఆ బిజినెస్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడా లేదా అని చెప్పి ప్రమోటర్ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేయడం. ఆయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? జేఎన్టీయూ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఓకే. ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఏంటి? తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? జేఎన్టీయూ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాడు.
బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ఆల్ ది ప్రమోటర్ ప్రొఫైల్. ఓకేనా. తర్వాత ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ నేను చెప్పేదంతా ఎగ్జాంపుల్. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కోసం. తర్వాత ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డిస్క్రిప్షన్ ఏంటి? సో డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆఫర్డ్. సో యూనిక్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. మనకి యూనిక్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి? సో R22 సిలబస్ని ఫాలో అవ్వడం. ఓకేనా. ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి? సో సర్వీసెస్ అంటే టీచింగ్, ప్రోడక్ట్స్ అంటే పీడిఎఫ్స్. సో కంప్లీట్లీ ఫర్ ఫ్రీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ నథింగ్. సో దిస్ ఈస్ ఆల్ ది product and service description. And then next, market analysis. Target customers. Target customers are the students. Market demand. JN2 syllabus. Competitor analysis. YouTube channels. Marketing strategy. Free. One day batting. So this is all examples. Okay. సో ఇలా ఈ టార్గెట్ మా కస్టమర్స్, మార్కెట్ డిమాండ్, కాంపిటేటివ్ అనాలిసిస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెట్టుకోవచ్చు. తర్వాత టెక్నికల్ డీటెయిల్స్, ప్రొడక్షన్ ప్రాసెస్. ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఎంత టెక్నాలజీ అవసరం పడుతుంది, టెక్నాలజీ విత్ యూజర్, పెన్ ట్యాబ్, ల్యాప్టాప్, ఎలక్ట్రిసిటీ, వైఫై ఎక్సెట్రా, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్, ల్యాప్టాప్, వైఫై ఎక్సెట్రా, లొకేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రిమోట్. తర్వాత రిసోర్స్ రిక్వైర్మెంట్స్, రా మెటీరియల్స్, వాటర్, బతకాలయా, లేబర్, శశి, యూటిలిటీస్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, ఫినాన్షియల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. ల్యాప్టాప్కి ఒక 50,000, పెన్ ట్యాప్కి ఒక 3,000, మౌస్కి ఒక 500, మొత్తం కలుపుకొని ఒక 1 lakh ఎక్కువ, 1 lakh. సో ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ దిస్ ఆల్. సో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ నిల్, లేదా మీ బతకనికి ఒక 10,000 per month. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 5,000. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ సెల్ఫ్. సో ఇట్లా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో నేను నా ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలా. ప్రాఫిటబిలిటీ ప్రొజెక్షన్స్, వన్స్ monetize, make profit. Estimated expenses 5k per month. Profits projections in dollars. Risk analysis, possible ఒకవేళ సరిగ్గా చూడకపోతే, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయకపోతే బిజినెస్ మే బీ ఫెయిల్యూర్. సో డెఫినెట్లీ మేక్ షూర్ టు మేక్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా. తర్వాత రిస్క్ మిటిగేషన్ మెజర్స్. రిస్క్, సో ఆ రిస్క్ నుండి నువ్వు ఏ విధంగా బయటపడగలుగుతావు. తర్వాత కంక్లూజన్ అండ్ రికమెండేషన్స్, ఓవరాల్ ఫీజిబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఎంత ఎఫిషియెంట్గా బిజినెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సజెషన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇంకా నీ సజెషన్స్ ఏమన్నా ఉన్నాయా బిజినెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి? ఒకవేళ నీకు ఏదైనా కావాలి అనుకుంటే, ఏదైనా యూట్యూబ్ వీడియోస్, దెన్ కైండ్లీ గో ఎట్ ధనశాల. Let me write clearly. Chukam, H. Yeah, Dhanashala, HR, shala.hr @gmail.com. So kindly share your feedbacks for this email so I can implement or improve myself. Okay. So steps in preparing a primary product report. సో ఒక చిన్న ప్రోడక్ట్ రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? ఐడెంటిఫై ది బిజినెస్ ఆపర్చునిటీస్. ఓకేనా. ఫస్ట్ ఆ బిజినెస్ యొక్క ఐడియాని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ సర్వే చేసుకోవాలి. దాని యొక్క టెక్నాలజీ ఇంకా ఫైనాన్షియల్ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కండక్ట్ ఫీజిబిలిటీ అనాలిసిస్, యాక్సెస్ ది టెక్నికల్ మార్కెట్ అండ్ ఎకనామిక్ ఫీజిబిలిటీ. ఓకేనా. సో దిస్ ఈస్ ది ఫీజిబిలిటీ అనాలిసిస్ అండ్ ఎస్టిమేట్ కాస్ట్ అండ్ రెవెన్యూస్, క్యాలిక్యులేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, and then prepare the report, organize findings in systematic format. ఒక టెంప్లెట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు డేటా క్రియేట్ చేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది.
సో రివ్యూ అండ్ ఫైనల్స్ వెరిఫై డేటా అక్యురసీ అండ్ మేక్ నెసెసరీ రివిజన్స్. ఓకేనా. సో డేటా సరిగ్గా ఉందా అని చెప్పి ప్రాపర్గా రివైజ్ చేసుకొని లాస్ట్కి మేనేజ్మెంట్ ముందు పెట్టగలగాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ ఎలిమెంటరీ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో ఇంపార్టెన్స్ ఏంటి? హెల్ప్స్ ది ఎంటర్ప్రెనర్స్ ఎవాల్యుయేట్ ప్రాజెక్ట్ విజిబిలిటీ or project suitability, assist banks and investors in decision makings. ఓకేనా. సో బ్యాంక్స్ని ఒప్పించగలగాలి, ఇన్వెస్టర్స్ని ఒప్పించగలగాలి, వాళ్ళని డెసిషన్ మేకింగ్ అయ్యేలా చూసుకోగలగాలి. సో రెడ్యూస్ ప్రాజెక్ట్ రిస్క్ అనేది తక్కువ చేయగలగాలి. సో సర్వ్స్ యాజ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక గైడ్ లాగా ఉంటుంది. గైడ్. సో ఫెసిలిటేట్ రిసోర్స్ ప్లానింగ్ అండ్ ఫినాన్సింగ్. సో మనం టెక్నాలజీ ఫినాన్స్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఫినాన్సింగ్ అంటే ఫండింగ్ ఏ విధంగా తీసుకురావాలని చెప్పి దాంట్లో ఉంటుంది. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి? ప్రొవైడ్స్ అ క్లియర్ ఓవర్వ్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్, సపోర్ట్స్ ఫండింగ్ అప్లికేషన్స్. నెక్స్ట్ హెల్ప్స్ ఐడెంటిఫైయింగ్ రిస్క్ ఇన్ ది సేవ్స్ టైమ్ రిసోర్సెస్ బిఫోర్ డీటెయిల్డ్ ప్లానింగ్, ఇంప్రూవ్స్ ప్రాజెక్ట్ సక్సెషన్ రేట్స్. ఓకేనా. సో ప్రాజెక్ట్ యొక్క సక్సెషన్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కమింగ్ అప్ టు ది కన్క్లూజన్ పార్ట్. సో ఈ పీపీఆర్ వల్ల ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ప్రజెంట్స్ ది బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇంక్లూడింగ్ టెక్నికల్, మార్కెట్, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. సో ఇట్ డిటర్మైన్స్ వెదర్ ది project is feasible worth pursuing before investing significant time and resources in detailed project report. అంటే మనం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని క్రియేట్ చేయడానికి ముందు ఈ ప్రైమరీ ప్రాజెక్ట్ రిపోర్ట్ వల్ల మనం అంత టెక్నాలజీ, అంత మార్కెట్, అంత ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ అయినా. సో అది క్లియర్ అయినా. సో అంత పర్సూ చేయడానికి అంత పెద్ద టైం ఇంకా రిసోర్స్ని టీమ్ని అలొకేట్ చేయడం ముందు ఆ ప్రాజెక్ట్కి మనం చిన్నగా ఒక చిన్న అనాలిసిస్ ఎవాల్యుయేషన్ చేసుకున్నట్టయితే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఆ ప్రాజెక్ట్ని ముందుకు సిగ్నిఫికెంట్గా తీసుకుపోవడం కూడా ఎంతో యూజ్ అవుతుంది. సో సిగ్నిఫికెంట్లీ ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా ఈ పీపీఆర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అండ్ దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది ప్రాజెక్ట్ అప్రిషియల్. సో అసలు ప్రాజెక్ట్ అప్రిషియల్ అంటే ఏంటి అనేది చెప్పి నేర్చుకుందాం. ఓకేనా. సో వాట్ ఈస్ అబౌట్ పిఏ, ప్రాజెక్ట్ అప్రిషియల్. సో మీరు షార్ట్ కట్స్ వాడకూడదు. దీన్ని పిఏ అని చిన్నగా చెప్తాను, ప్రాజెక్ట్ అప్రిషియల్ అని చెప్పకుండా. సో పిఏ ఈజ్ ద సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రపోజల్ ప్రాజెక్ట్ టు డిటర్మైన్ ఫీజిబిలిటీ, అవైలబిలిటీ ఆర్ సూటబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్స్ డిసిజన్స్ ఆర్ మేడ్. సో ఈ ప్రాజెక్ట్ అప్రిషియల్ అనేది ఏంటి అంటే, సో అసలు ఇది క్లియర్ అయినా, సూటబుల్ అయినా, మనం ఇంత పెట్టుబడి పెట్టి ఇంత డిసిజన్స్ తీసుకునే ముందు ఇది అసలు సూటబుల్. ఇట్ హెల్ప్స్ ఎంటర్ప్రెనర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ వెదర్ ప్రాజెక్ట్ షుడ్ బి యాక్సెప్టబుల్, మోడిఫైడ్ ఆర్ రిజెక్టెడ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం, ఒక ప్రోడక్ట్ ఏదో ఒక సర్వీస్ బిల్డ్ చేయడంలో. సో ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మనకి ది ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఉంటుందా, ఈజీ అయినా, ఆ టెక్నాలజీ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం అనేది చెప్పి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇట్. ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఎవాల్యుయేట్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో యాక్సెస్ కాస్ట్ అండ్ ఎక్స్పెక్ట్ బెనిఫిట్స్. నెక్స్ట్ డిటర్మైన్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ సూటబిలిటీ. ఐడెంటిఫై రిస్క్ అండ్ అన్సర్టనిటీస్. అసిస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఫినాన్షియల్ డెసిజన్స్. నెక్స్ట్ ensure optimum utilization of resources. And these are the objectives of the project appreciation. ఓకే. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 6 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ని మనం చేయడం క్లారిటీ అయినా, అసలు మనం క్లారిటీ ఉందా అని చెప్పి చూసుకోవాలి, అది ఈజీ అయినా కాదు అని చెప్పి. సో దీనికి ఏ పెట్టుబడి ఖర్చు వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయా లోపల చూసుకోవాలి. ఎందుకంటే 10 కోట్ల పెట్టుబడి పెట్టి వేలలో సంపాదించడం కరెక్ట్ కాదు. 1 కోటి రూపాయలు పెట్టి 100 కోట్లు సంపాదించడం అనేది చాలా బెస్ట్ బెనిఫిట్. ఓకేనా. సో డిటర్మైన్ ప్రాఫిటబిలిటీ. ఇంత కష్టపడి ఈ ప్రోడక్ట్ని బిల్డ్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ అనేది ఉంటాయా? తర్వాత మనం తీసుకున్న లోన్కి మళ్ళీ రీపే చేయగలుగుతుందా? ఓకేనా. తర్వాత రిస్క్, అన్సర్టనిటీస్. సో ఈ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం వల్ల మనకి ఎలాంటి మార్కెట్ కండిషన్స్ మనం ఎదుర్కోవాలి, రిస్క్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ డిసిజన్, ఫైనాన్షియల్ డిసిజన్స్. సో ఒక ఫండింగ్కి ఇదంతా యూజ్ అవుతుంది.
సో ఫండింగ్కి ఒక పెట్టుబడిదారులకి సో ఇది మనం చూపించిన ప్రాజెక్ట్ అప్రిషియేట్ చూపించినప్పుడు ఓకే ఇంత పెట్టుబడి అవసరం పడుతుందా, ఇంత పెట్టుబడి పడితే సో దానివల్ల ఇలాంటి మీరు డిసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఇన్వెస్టర్స్కి ఎంతో యూజ్ అవుతుంది. తర్వాత ఇన్షూర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, మనకి ఇచ్చిన ఫండింగ్ నుండి దాన్ని ఏ విధంగా అలొకేట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ముందుగానే ఫిక్స్ చేద్దాం. ఎందుకంటే అన్నీ మనం ముందుగానే క్యాల్కులేట్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉండదు. సో నీడ్ ఫర్ ప్రాజెక్ట్ అప్రిషియేట్ రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది తక్కువ అవుతుంది. తర్వాత టు యాక్సెస్ టెక్నికల్ అండ్ ఫీజిబిలిటీ, సో ఫినాన్షియల్ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది. టు ఎస్టిమేట్ ఫ్యూచర్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టు ఎవాల్యుయేట్ మార్కెట్ పొటెన్షియల్, మార్కెట్లో ఎంత పొటెన్షియల్ ఉంటుందో మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. టు సపోర్ట్ డిసిషన్ మేకింగ్ బై బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్, సో వాళ్ళకి సరైన డిసిషన్స్ తీసుకునేలా మనం హెల్ప్ చేయొచ్చు. అంటే వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్, or why to invest, or why this product. సో వాళ్ళ క్వశ్చన్స్కి డీటెయిల్గా ఆన్సర్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ అప్రిషియేట్లో మనం పెట్టచ్చు. తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రిషియేట్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, 1 2 3 4 5 6, టోటల్ సిక్స్ టైప్స్ ఉన్నాయి. సో 6 టైప్స్ గురించి మనం నేర్చుకుందాం, ఓకేనా. సో దేర్ ఆర్ టోటల్ 6 టైప్స్. సో ఫస్ట్ టైప్ ఇస్ టెక్నికల్ అప్రిషియేట్, దీనికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా డాక్యుమెంట్ చేయడం, టెక్నాలజీ ఎంత అవసరం పడుతుంది దాన్ని మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, ఎలాంటి మిషన్ ఇంకా ఎక్విప్మెంట్ పడుతుంది, ప్లాంట్ లొకేషన్ ఎక్కడ పెడుతున్నాం, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు సో రా మెటీరియల్స్ ఏంటి, షుగర్ కేన్. సో షుగర్ కేన్ ఫార్మ్స్ మన లొకాలిటీలో ఉన్నాయా, ఒకవేళ రాజస్థాన్లో నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెడితే లాసే, ఓకేనా. ఎందుకంటే అక్కడ షుగర్ ఫార్మ్స్ ఉండవు, వాటర్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండే అవకాశం తక్కువ, ఓకేనా. రాజస్థాన్కి ఓడతాడు అంతే వేట్లో. సో అవన్నీ చూసుకోవాలి. తర్వాత ఫినాన్షియల్ అప్రిషియేట్, సో ఫినాన్షియల్ అవైలబిలిటీ ఆఫ్ ది బిజినెస్, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఎంత అవసరం పడుతుంది, 10 lakhs 10 crores, కాస్ట్ ఎస్టిమేషన్, ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, సెల్ఫా, ఫండింగా, డెప్తా అంటే బ్యాంక్ లోనా, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, బిజినెస్ స్టార్ట్ చేస్తే షుగర్ అమ్మడం వల్ల మనకి ప్రాఫిటా లాసా, క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్స్, మన ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని ఒక్క బ్యాచ్ అయిపోవడంతో అమ్మినప్పుడు మనకి క్యాష్ ఉంటుందా, క్యాష్ అనేది మన బిజినెస్లోకి జనరేట్ అవుతుందా, లేదా అంతా కూడా క్రెడిట్ మీద వెళ్ళిపోతుందా, అంటే ఈఎంఐస్ ద్వారా తీసుకుంటున్నారా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ టు బిల్డ్ ఏ బిజినెస్ ఓవర్ 1 crore, సో ఈ 1 crore రీచ్ కానికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఈ 1 crore ఎప్పుడు రీచ్ అవుతుంది, ఈ 1 crore దాటిన తర్వాతనే మనకి వచ్చేటివన్నీ పూర్తి ప్రాఫిట్స్, ఓకే గుర్తుంచుకోండి. సో బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. తర్వాత మార్కెట్ అప్రిషియేట్ అంటే ఏంటి, డిమాండ్ అనాలిసిస్, డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో, మార్కెట్ సైజ్ ఎంత, కాంపిటీషన్ అనాలిసిస్ ఎంత ఉంది, ప్రైస్ స్ట్రాటజీ, మన కాంపిటీటర్స్ ఎంత ప్రైస్ పెడుతున్నారు, సో వాళ్ళకన్నా ఎక్కువ ప్రైస్ పెట్టాలా వాళ్ళకన్నా తక్కువ ప్రైస్ పెట్టాలా చూసుకోవాలి. మార్కెట్ ప్లాన్, కస్టమర్స్ని అర్థం చేసుకున్నప్పుడు దానికి సరైన స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది మార్కెట్ అప్రిషియేట్ టైప్ 3. సో నెక్స్ట్ ది ఎకనామిక్ అప్రిషియేట్ అంటే సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ఏమైనా ఉంటాయా, అంటే వరల్డ్ మార్కెట్లో దీనికి డిమాండ్ ఉందా, సో దీనికి డిమాండ్ ఉంటే మరి ఇండియాకి డాలర్స్ వస్తాయా, ఓకేనా. తర్వాత రీజియన్ డెవలప్మెంట్, సో పెట్టిన ఏరియా డెవలప్ అవుతుందా, సో రీసోర్స్ యూటిలైజేషన్, నువ్వు ఏదైతే రా మెటీరియల్స్ తీసుకుంటావో అవి ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయో లేదో చూసుకోవాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎకనామిక్ అప్రిషియేట్, ఓకేనా. నెక్స్ట్ మేనేజరియల్ అప్రిషియేట్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రమోటర్, ఫర్ ఎగ్జాంపుల్ I have low experience in this field, ఓకేనా.
For example, if I have no experience, then the team could be considered as low. వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ తీసుకురావచ్చు లేదంటే తీసుకురాకపోవచ్చు అనే రిస్క్ ఉంటుంది. బట్ ఇఫ్ ఎ పర్సన్ హ్యావ్ హై ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ ఎ బిజినెస్ ఆర్ ఇన్ ఎ డిమాండ్, దే విల్ డెఫినెట్లీ బికమ్ ఎ క్వాలిఫైడ్ టీమ్ టు ఎంటర్ ది మార్కెట్. సో ఎప్పుడైనా సరే ఒక క్వాలిఫై మంచి టీం ఉందనుకుంది, వాళ్ళకి ఫండింగ్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మీద డబ్బు పెట్టట్లేదు, టీం మీద డబ్బు పెడుతున్నారు. సో మీరు ఎలాంటి టీం అనేది తీసుకోండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ELON మస్క్. సో ఎలాన్ మస్క్ ఉన్నప్పుడు తన మీద ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, తన బిజినెస్ మీద కాదు. సో ఎవరైనా సరే నేను స్పేస్ ఎక్స్ కంపెనీ పెడతాను లేదంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాను అంటే ఎవరు డబ్బులు ఇవ్వరు. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రాండ్ ఆఫ్ ది పీపుల్. సో తనకి ఎంత పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చి ఇంకేదైనా కొత్త కంపెనీ పెడతా ఉన్నారు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్ని మొత్తం ఇండియన్ సోలార్ సిస్టమ్ని నేను మొత్తంని రీచ్ చేస్తానని చెప్పి అన్నాడు అనుకోండి, ప్రజలు ఈ ప్రోడక్ట్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయరు, వ్యక్తిని చూసే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్లేస్లో నువ్వు ఉన్నావు, ఇద్దరికి సేమ్ ఐడియానే ఉంది, సోలార్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో రీచ్ అవ్వాలి అని చెప్పి. నీ మీద డబ్బులు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, అసలు నేను ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో ఎలాన్ మస్క్ ఆల్రెడీ చాలా బిజినెస్ లాంచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ విల్ డెఫినెట్లీ బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ విత్ లో రిస్క్. అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రమోటర్. అంతే. నెక్స్ట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లుంది? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది హైరార్కీ ఏ విధంగా మెయింటైన్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్, సో దాన్ని బట్టి. తర్వాత మేనేజ్మెంట్ కాంపిటీషన్ ఫర్ కాంపిటెన్స్. మేనేజ్మెంట్ కాంపిటెన్స్ ఏంటి, మేనేజ్మెంట్ యొక్క స్కిల్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. తర్వాత లీడర్షిప్ స్కిల్స్. సో పాత కంపెనీస్లో వాళ్ళ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఆ డాక్యుమెంట్లో ఉంటుంది, వాళ్ళు ఎన్ని ఇయర్స్గా ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అని చెప్పి. తర్వాత సోషల్ అప్రిషియేషన్, స్టడీస్ ది సోషల్ ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఫస్ట్ ఇది కమ్యూనిటీ బెనిఫిట్స్, సోషల్ వెల్ఫేర్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, ఇంప్రూవ్మెంట్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. సో దీనివల్ల సొసైటీలో మంచిగా రైజ్ ఉంటుందా లేదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీపీసీ ఈస్ గోయింగ్ టు బిల్డ్ క్వార్టర్స్. సో ఈ క్వార్టర్స్ వల్ల ఏంటి, కమ్యూనిటీ బెనిఫిట్స్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్, ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎన్టీపీసీ ఇంకా ట్రీస్ని ప్లాంటేషన్ చేస్తుంది. సో ట్రీస్కి వాటర్ పోస్తుంది. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే పార్క్స్, జిమ్స్ ఇంకా వేరే మాల్స్, ఫంక్షన్ హాల్స్. సో ఇలా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది ఎన్టీపీసీ. ఎందుకు? ప్రజల కోసం. అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్, స్టెప్స్ ఇన్ ప్రాజెక్ట్ అప్రిషియేషన్. అసలు ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అనే డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి అంటే ఏమేమి ఉంటాయి? సో ఫస్ట్ ఇది కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఫైనాన్షియల్ మార్కెట్ డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫీజిబిలిటీ అనాలిసిస్, ఎగ్జాంపుల్ టెక్నికల్ మార్కెట్ ఫీజిబిలిటీని మనం అర్థం చేసుకోవాలి. సో టెక్నాలజీ ఎంత అవసరం పడుతుంది, ఫినాన్స్ అనేది ఎంత అవసరం పడుతుంది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సో కంపేర్డ్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ విత్ యాంటిసిపేటెడ్ బెనిఫిట్స్. సో కాస్ట్ బెనిఫిట్ అంటే ఏంటి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు సో దానివల్ల మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఉంటాయా, ప్రాఫిట్స్ ఉంటాయా, దానివల్ల మనకి రికగ్నేషన్ ఉంటుందా మన ప్రోడక్ట్కి లేదా సర్వీసెస్కి, అది చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత రిస్క్ అసెస్మెంట్ అంటే ఏంటి, సో మనకి పాసిబుల్ రిస్క్ ఏముంటాయో ముందుగా మనం పసిగట్టగలగాలి. ఓకేనా. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ అండ్ డిసిషన్. సో డిసైడ్ వెదర్ టు అప్రూవ్, మోడిఫై ఆర్ రిజెక్ట్ ది ప్రాజెక్ట్. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయబోతున్నాం అని అనుకున్నప్పుడు దాన్ని అప్రూవ్ చేయాలా, సో ఇట్స్ ఓకే గుడ్, దీంట్లో ఎలాంటి లోపాలు అనుకుంటే అప్రూవ్, లేదు కొద్దిగా మాడిఫై చేయాలి అని అనుకుంటే దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవాలి. తర్వాత రిజెక్ట్, అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, మళ్ళీ దీన్ని చేయడం వల్ల లాసే ఉంటుంది అని చెప్పి అనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసుకోవాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ప్రాజెక్ట్ అప్రిషియేట్. సో ఇక్కడ మీకు మోస్ట్లీ ఈ మార్కెట్ సర్వే రీసెర్చ్ సేమ్ ఉంటుంది, టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ, ఇంకా ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ అప్రిషియేట్ వరకు మొత్తం సేమ్ ఉంటుంది. సో మీరు చిన్న చేంజెస్ ఉంటాయి, అవి మీరు గుర్తుంచుకోవాలి. మీకు తప్పకుండా ఈ రిమైనింగ్ పార్ట్ నుంచి మీకు 10 మార్క్స్కి
తప్పకుండా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు 5 మార్క్స్ 3A 3B ఇట్లా అని ఇవ్వచ్చు. లేదంటే 3A 10 మార్క్స్ కింద క్వశ్చన్ ఇవ్వచ్చు. సో థర్డ్ క్వశ్చన్ 10 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు. సో మీరు ఇదంతా గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? నేను మీకు ఈ పూర్తి పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత. అలాగే మీరు ఈ వీడియోకి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా పాస్ అవ్వాలి కదా. సో ఇక్కడ కమింగ్ అప్ టు పాయింట్, మళ్ళీ మనం మన స్టడీకి వచ్చేద్దాం. సో ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అంటే ఏంటి? ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. సో మినిమైజ్ ప్రాజెక్ట్ రిస్క్, helps both financial assistance, improve resource allocation, increase chances of project success, support long-term business growth. సో ఇవన్నీ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎన్ని థింగ్స్ ఉన్నాయి? 6 థింగ్స్ ఉన్నాయి, 6 పాయింట్స్ ఉన్నాయి. సో 6 మంత్స్లో ఏముంది? ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవడం, మంచిగా ప్రాజెక్ట్ని రిస్క్ తగ్గించడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫండింగ్ తీసుకురావడం, రిసోర్స్ అలొకేషన్ టెక్నాలజీ ఫినాన్స్ని ప్రాపర్గా అలొకేట్ చేసుకోవడం, ఇంక్రీజ్ ఆఫ్ ప్రాజెక్ట్ సక్సెస్ని ఇంక్రీజ్ చేయడం, తర్వాత లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్కి మనం ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? మళ్ళీ ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 5 పాయింట్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏంటి? ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ అనేటివి బిల్డ్ చేయడం, తర్వాత అన్సర్టనిటీ అనేది తక్కువ చేయడం రిస్క్ని, తర్వాత ఇంప్రూవ్స్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. సో ప్లానింగ్ అండ్ కంట్రోల్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం, తర్వాత బ్యాంక్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుండి ఫండింగ్ తీసుకురావడం, ఎన్హాన్స్ ప్రాజెక్ట్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడం. లిమిటేషన్స్ ఏంటి? సో లిమిటేషన్స్ ఏంటి అంటే టైం కన్జంప్షన్ ప్రాసెస్, టైంని తీసుకుంటుంది. తర్వాత రిక్వైర్స్ రియబుల్ డేటా అంటే క్వాలిటీ ఆర్గానిక్ ట్రూ డేటా. సో ఈ ట్రూ డేటాని తీసుకోవాలి, దానికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది, కొంత టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది. ఫ్యూచర్ కండిషన్స్ may చేంజ్. సో నువ్వు ఇంతకన్నా డాక్యుమెంట్ చేసి రీసెర్చ్ చేసినా కూడా భవిష్యత్తు అనేది మారిపోతూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. తర్వాత కాస్ట్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి చాలా ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ ఈవీ టెక్నాలజీ. సో నువ్వు న్యూ ఈవీ టెక్నాలజీ బిల్డ్ చేసేదానికి చాలా ఖర్చు అవుతుంది. మేబీ అప్పుడు హైడ్రోజన్ కార్స్ రావచ్చు, అప్పుడు ఈవీ టెక్నాలజీకి అంత ఎఫిషియన్సీ ఉండకపోవచ్చు. ఇలాంటివి తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కంక్లూజన్. ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అనేది చాలా క్రూషియల్ స్టెప్ ఇన్ ప్లానింగ్, ఎవాల్యుయేటింగ్ ది టెక్నికల్, ఫినాన్షియల్, మార్కెట్, ఎకనామిక్, మేనేజరియల్, సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మొత్తం అన్ని 6 పాయింట్స్ డిఫైన్ చేసుకున్నాం. తర్వాత ఇట్ హెల్ప్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్వెస్టర్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్, రిడ్యూస్ రిస్క్ అండ్ ఎన్ష్యూర్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బిజినెస్ ప్రాజెక్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రాజెక్ట్ అప్రిషియేషన్. ఇది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. క్వశ్చన్ మీకు తప్పకుండా మీకు ఎగ్జామ్లో తలుపుతుంది. వాట్ ఈస్ అబౌట్ ప్రాజెక్ట్ అప్రిషియేషన్, లేదంటే మీకు 1 మార్క్కి క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈస్ అబౌట్ ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అండి. సో అప్పుడు మీరు డెఫినేషన్ రాయాలి. ఓకేనా? ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? ప్రాజెక్ట్ అప్రిషియేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ది సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నీడ్స్ అండ్ ఏజెన్సీస్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటే ఈ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ యూనిట్. సో ఇక్కడ లెట్ మీ చెక్, 30 minutes అయిపోయింది. నేను ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, like and share, and thanks for watching video up to till now, and I hope you will definitely pass in this subject. Bye, have a great day.